నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్, రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం, కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్లో మరోసారి తనిఖీలు, తగలబడ్డ శాంపిల్స్ను సేకరించిన నిపుణుల బృందం. T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా సూపర్ విక్టరీ, ఆఫ్ఘాన్పై రెండో సూపర్ ఓవర్ 4 పరుగుల తేడాతో గెలుపు. డీటెయిల్స్ చూస్తే, వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా చేసుకోవద్దని కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 నెలలుగా కూటమి నేతలు ఐక్యత కొనసాగుతోందని చెప్పారు. కింది స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల నేతల సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యత పెంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరుపై అసెంబ్లీ సమావేశాల సమయంలో మాట్లాడతానన్నారు. ఆవు కథలు చెప్పడం మాని సబ్జెక్టు ప్రిపేర్ అయ్యి సభకు రావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎవరేం మాట్లాడుతున్నారో తాను నోట్ చేసుకుంటారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఉండాలని అన్నారు. తాను కూడా రోజు ఉదయం 11 గంటల నుంచి సెషన్ అయ్యే వరకు అసెంబ్లీలో ఉంటానన్నారు. అలాగే అనుకున్న విషయాన్ని 3 నుంచి 7 నిమిషాల్లో మాట్లాడాలని సూచించారు. కూటమి ప్రభుత్వంతో ప్రజలకు జరుగుతున్న లబ్ధిని ఎప్పటికప్పుడు చెప్పాలన్నారు. 1,00,000 కోట్లకు పైగా హైవే పనులు, 90,000 కోట్లకు పైగా రైల్వే పనులు జరుగుతున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో విశాఖ స్టీల్ ప్లాంట్ 450 కోట్ల రూపాయల్లో నష్టం ఉందని, ఇప్పుడు ఆ నష్టాలను అధిగమించి 54 కోట్ల లాభాల్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. కేంద్ర ప్రయోజిత కార్యక్రమాలను రాష్ట్రం అందిపుచ్చుకోవాలని చెప్పారు. అన్ని మతాలను గౌరవిస్తూ ఏ ఒక్క భక్తుడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడకూడదని చెప్పుకొచ్చారు. జగన్కు మతాలపై గౌరవం లేనందునే వైసీపీ హయాంలో రామతీర్థం సహా అనేక ఆలయాలపై దాడులు జరిగాయని, తిరుమల శ్రీవారి లడ్డూతో పాటు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా చేసుకోవద్దని కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 నెలలుగా కూటమి నేతల ఐక్యత కొనసాగుతోందని చెప్పారు. కింది స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల నేతలు సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యత పెంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరుపై అసెంబ్లీ సమావేశాల సమయంలో మాట్లాడతారన్నారు. ఆవు కథలు చెప్పడం మాని సబ్జెక్టు ప్రిపేర్ అయి సభకు రావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎవరేం మాట్లాడుతున్నారో తాను నోట్ చేసుకుంటానని, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఉండాలని అన్నారు. తాను కూడా రోజు ఉదయం 11 గంటల నుంచి సెషన్ అయ్యే వరకు అసెంబ్లీలో ఉంటానన్నారు. అలాగే అనుకున్న విషయాన్ని 3 నుంచి 7 నిమిషాల్లో మాట్లాడాలని సూచించారు.
కూటమి ప్రభుత్వంతో ప్రజలకు జరుగుతున్న లబ్ధిని ఎప్పటికప్పుడు చెప్పాలన్నారు. 1,00,000 కోట్లకు పైగా హైవే పనులు, 90,000 కోట్లకు పైగా రైల్వే పనులు జరుగుతున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో విశాఖ స్టీల్ ప్లాంట్ 450 కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, ఇప్పుడు నష్టాలను అధిగమించి 54 కోట్ల లాభాల్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. కేంద్ర ప్రయోజిత కార్యక్రమాలను రాష్ట్రం అందిపుచ్చుకోవాలని చెప్పారు. అన్ని మతాలను గౌరవిస్తూ ఏ ఒక్క భక్తుడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడకూడదని చెప్పుకొచ్చారు. జగన్కు మతాలపై గౌరవం లేనందునే వైసీపీ హయాంలో రామతీర్థం సహా అనేక ఆలయాలు దాడులు జరిగాయని, తిరుమల శ్రీవారి లడ్డూతో పాటు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులోనూ కోర్టు నుంచి ఊరట లభించింది. గుంటూరు స్పెషల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ర్యాలీగా వస్తున్న సమయంలో పట్టాభిపురం పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో అంబటిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే మరో కేసులో అంబటి రాంబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్పై ఆయన్ను గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు స్పెషల్ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను మళ్లీ రాజమండ్రి జైలుకు తరలించారు. అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్తో పాటు పట్టాభిపురం పోలీసుల కస్టడీ పిటిషన్పై ఇరుపక్షాలు వాదనలు విన్న కోర్టు చివరకు బెయిల్ మంజూరు చేసింది. 10,000 రూపాయల పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంతో అంబటి రాంబాబుకు తాత్కాలికంగా పెద్ద ఊరట లభించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్లో మరోసారి తనిఖీలు చేపట్టారు ఫోరెన్సిక్ నిపుణులు. తగలబడ్డ శాంపిల్స్ను నిపుణుల బృందం సేకరించింది. అలాగే ప్రమాద కారణాలపై నాగ్పూర్ నుంచి వచ్చిన స్పెషల్ టీం ఆరా తీస్తోంది. అంతేకాకుండా విద్యుత్ కేబుల్ లైన్లను కూడా కేంద్రం నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోంది. రైట్, నాంపల్లి ఎఫ్ఎస్ఎల్లో మరోసారి తనిఖీలు చేపట్టారు ఫోరెన్సిక్ నిపుణులు. తగలబడ్డ శాంపిల్స్ ను నిపుణుల బృందం సేకరించింది. అలాగే ప్రమాద కారణాలపై నాగ్పూర్ నుంచి వచ్చిన స్పెషల్ టీం ఆరా తీస్తోంది. అంతేకాకుండా విద్యుత్ కేబుల్ లైన్లను కూడా కేంద్రం నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, ఎఫ్ఎస్ఎల్లో మళ్ళీ తనిఖీలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. స్పెషల్గా నాగ్పూర్ నుంచి ఒక బృందం వచ్చి తనిఖీలు చేపడుతున్నట్లుగా మనకి డీటెయిల్స్ అందుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్?
విజయ్, ఏదైతే నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్ లో ఫిబ్రవరి 7, 2026 జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఏదైతే ప్రమాదానికి గల కారణాలకు గుర్తించేందుకు నాగపూర్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ మరియు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణులు రావడం జరిగింది. అయితే హైదరాబాద్ కు చేరుకొని తనిఖీలు అయితే ప్రారంభించారు. ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అయితే ల్యాబ్ ను సీజ్ చేయడం జరిగింది. ఏదైతే క్లుస్ టీమ్ ను మరియు ఎలక్ట్రిసిటీ విభాగం అధికారులు మరోసారి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించే ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి ఎన్ని హార్డ్ డిస్క్లు ధ్వంసమయ్యాయి అనేది ఇప్పటికే మనం తెలుసుకున్నాము. ఏదైతే గతంలో 40 ఏదైతే సిస్టమ్స్ అయితే ఆ పైప్ దాంట్లో హార్డ్ డిస్క్లు అయితే ధ్వంసం అయినట్లు కొంత మనకు తెలిసినటువంటి అది ఏదైతే దానికి సంబంధించినటువంటి పూర్తి ఏదైతే తనిఖీలు అయితే చేస్తున్నారో మొదటి అంతస్తులోని కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ సర్వీస్ రూమ్ దెబ్బతిన్నప్పటికీ కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు సురక్షితంగా ఉన్నాయని ఫోరెన్సిక్ డైరెక్టర్ ఏదైతే శిఖా ఘోషాల్ అయితే స్పష్టం చేశారు. అయితే దీనిపైన ప్రస్తుతం అయితే నాగపూర్ నుంచి వచ్చినటువంటి రిస్క్ టీమ్ ఏదైతే ఫోరెన్సిక్ టీమ్ అయితే దీనికి తనిఖీలు అయితే ముమ్మరం చేశాయి. విజయ్, థ్యాంక్ యూ లెనిన్. టీ20 క్రికెట్ అంటేనే ఉత్కంఠ, అది కూడా ప్రపంచ కప్లో 2 జట్లు అమీతుమీ తేల్చుకుంటుంటే ఆ మజాయే వేరు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం బుధవారం అటువంటి అద్భుతమైన పోరాటానికే సాక్ష్యంగా నిలిచింది. సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్ డి మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక క్లాసిక్ థ్రిల్లర్గా నిలిచిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో స్కోర్ల టై కావడం, ఆపై జరిగిన మొదటి సూపర్ ఓవర్ కూడా డ్రాగా ముగియడం, చివరకు రెండో సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టడం నరాలు తెగే ఉత్కంఠను రేపింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ కెప్టెన్ ఎయిడెన్ మాకరమ్ త్వరగానే అవుట్ అయినప్పటికీ క్వింటన్ డికాక్ 59 పరుగులు, ర్యాన్ రికెల్సన్ 61 పరుగులతో ఆఫ్ఘాన్ బౌలర్లకు ఒక ఆట ఆడుకున్నారు. వీరిద్దరి రెండో వికెట్కు 114 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒక దశలో స్కోరు 200 దాటుతుందని అనిపించిన ఆఫ్ఘాన్ బౌలర్లు చివరిలో పుంజుకోవడంతో సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో అజ్మతుల్లా 3 వికెట్లు పడగొట్టాడు. నూట 88 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి నష్టాల్లో పడింది. కానీ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 84 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్లో ఆఫ్ఘాన్ విజయానికి 13 పరుగులు కావాలి. చేతిలో ఒకే వికెట్ ఉంది. కగీసో రబాడా వేసిన ఈ ఓవర్లో నో బాల్స్, వైడ్లు, నూర్ అహ్మద్ కొట్టిన సిక్సర్తో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే చివరి బంతికి 2వ రన్ తీసే క్రమంలో ఫజల్ హక్ ఫరూకీ రనౌట్ కావడంతో స్కోర్లు 187 వద్ద సమమై మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. మొదటి సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ లుంగి ఎన్గిడి వేసిన ఓవర్లో 17 పరుగులు సాధించింది. అజ్మతుల్లా ఒక సిక్సర్, 2 ఫోర్లతో చెలరేగాడు. 18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా తరఫున ఫజల్ హక్ ఫారూకీ బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాదడంతో ఈ సూపర్ ఓవర్ కూడా 17-17తో టై అయ్యింది.
మున్సిపల్ ఎన్నికల ఓట్ల నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలో 25వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కోడి శిరీష పోలింగ్ బూత్ ముందు ఆందోళన చేపట్టారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన నన్ను పోలీసులు లోనికి అనుమతించట్లేదని, వేరే పార్టీ అభ్యర్థులను పలుమార్లు లోపలికి బయటకు అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు మద్దతుదారులతో కలిసి పోలింగ్ బూత్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కావాలని మమ్మల్ని అనుమతించట్లేదని, పోలీసుల వైఖరి నశించాలి అంటూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలో 25వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కోడి శిరీష పోలింగ్ బూత్ ముందు ఆందోళన చేపట్టారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన తనను లోనికి పోనివ్వకుండా ఇతరులను లోనికి పోనిస్తున్నారంటూ ఆమె ఆందోళన చేపట్టారు. ఇక పోలీసుల వైఖరికి సంబంధించి వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాల్ని మనం 4 సైడ్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి అక్కడ నుంచి మా ప్రతినిధి శంకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శంకర్, అసలు మొత్తంగా ఏం జరుగుతోంది అక్కడ? ముందుగా సూర్యాపేట జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలో మొత్తం 141 వార్డులకు గాను 2,26,586 మంది ఓటర్లకు గాను 372 పోలింగ్ కేంద్రాలు అయితే ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో అయితే 48 వార్డులకు గాను 108,848 మంది ఓటర్లు. వీళ్ళకి 165 పోలింగ్ కేంద్రాలు అయితే అధికారులు ఏర్పాటు చేశారు. అయితే సూర్యాపేట జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలో 141 వార్డులకి 4 వార్డులు అందులో ఏకగ్రీవం కాగా 137 వార్డులకి పోలింగ్ నిర్వహణ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అయితే మొదటి నుంచి గీత ఈ రోజు 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిన గానీ సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ కొంత స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ముఖ్యంగా 25వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోడి శిరీష శివ యాదవ్ అయితే ఏదైతే స్వతంత్ర అభ్యర్థి ఉన్నాడో, ఏదైతే మిగతా పార్టీలు పలుమార్లు లోపలికి బయటికి అనుమతిస్తున్నారు, కానీ ఒక స్వతంత్ర అభ్యర్థిగా నన్ను లోపలికి పోనీయడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడ తన అభ్యర్థులతో సొంత కుటుంబ సభ్యులతో అక్కడ ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులకి అదే విధంగా అభ్యర్థులకి మధ్య తోపులాట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడ కొద్దిగా స్వల్ప ఉద్రిక్తత కొనసాగుతున్న క్రమంలోనే మిగతా అధికారులు వచ్చి అక్కడ నచ్చజెప్పడంతో మళ్ళా తిరిగి తన అభ్యర్థి లోపలికి పంపడంతో కొద్దిగా గొడవ అయితే సద్దుమణిగిందనే చెప్పుకోవచ్చు. దీంతో అక్కడ ఇదే విధంగా ముఖ్యంగా పోలీస్ వైఖరి నశించాలి, అదే విధంగా ప్రభుత్వ వైఖరి వహించాలని నిరసనకారులు అయితే పెద్ద ఎత్తున కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే పరిస్థితి అయితే ఇక్కడ కనపడింది. ఏదేమైనా కానీ ఇక్కడ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అయితే కొంత అక్కడక్కడ మొదటి నుంచి అయినా కానీ కొంత ప్రశాంతమైన వాతావరణం పోలింగ్ జరిగినా కానీ కొన్ని దిక్కుట్ల ఎక్కడైతే టఫ్ సిచ్యువేషన్ ఉందో అక్కడ కొంతమంది కావాలని ఇట్లాంటి ఏర్పడే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే విధంగా క్రియేట్ చేస్తారు అనేది ఇక్కడ అభ్యర్థులు అయితే తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎస్ శంకర్, అంటే కొన్ని చోట్ల డబ్బులు పంచుతూ దొరికిపోయినటువంటి సంఘటనలు చూస్తున్నాం. మరికొన్ని చోట్ల ఈ విధంగా పోలింగ్ బూత్ లేక తమని అనుమతించట్లేదంటూ కొంతమంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. అంటే చెదురుముదురు ఘటనలు అయితే అక్కడక్కడ జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ ఘటనకి సంబంధించి అసలు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే, దాదాపు టైం కూడా అయిపోయి వస్తుంది, ఓటు వేసేటటువంటి టైం కూడా, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు శంకర్? ఎస్ కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుతం అధికారులు చెప్తున్న ప్రకారం అయితే దాదాపు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అయితే 70% వరకు అయితే ఓటింగ్ శాతం నమోదైందని చెప్తున్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులను అయితే ప్రభుత్వ అధికారులు కావాలని పోలీసులకు సొత్తు కాస్తున్నారు. వీళ్ళు కావాలని ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ఇలా కావాలని వాళ్ళని పలు మార్లు ఇబ్బంది పెట్టే గురి చేస్తున్న పరిస్థితి అయితే అభ్యర్థులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా కానీ ఒక సమాజంలో భారత రాజ్యాంగం పట్ల స్వతంత్ర అభ్యర్థి ఎక్కడైనా స్వతంత్రంగా అతొక బ్యాలెట్ ఆయన అభ్యర్థిగా లోపలికి పోవచ్చు రావచ్చు అనేది ఆ అభ్యర్థి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయినా కానీ పోలీసులకు ఆయనకి పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. తిరిగి మళ్ళా లోనికి ప్రవహించడంతో అక్కడ గొడవ అయితే సద్దుమణిగింది. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఈరోజు వాడు స్వతంత్ర అభ్యర్థిని
సికింద్రాబాద్లో అధికార పార్టీ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయన్న. కనీసం ఒక స్వతంత్ర అభ్యర్థి స్వతంత్రంగా పోటీ చేస్తుంటే ఓరలేని ఈ అధికార పార్టీ కుళ్ళుకుతో పోలీసుల అరాచకాలతోటి మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. కనీసం పోలింగ్ కేంద్రం పోవడానికి కూడా మాకు ఏజెంట్ కామున్నా కానీ మమ్మల్ని పోలీసు వెళ్ళారన్న. ఇంత దౌర్జన్యం ఉంటుంది అన్న. పోలీసు వాళ్ళకి మాకు ఇది ఎందుకు మరి ఇది పోలింగ్ వాళ్ళకి పనికిరాదు కదా. మరి ఎందుకు ఇది ఒక అభ్యర్థి పోవద్దు, అభ్యర్థి ఏజెంట్ కూడా పోవద్దు. ఎందుకు సార్ మరి ఇది ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఉన్నది ఎందుకు? మాకు స్వతంత్రం లేదా? చేయకూడదా? ఇంత బెదిరింపు రాజకీయాలా? ఇంత కుదురు అలా మేము ఎటుపోతే మమ్మల్ని బెదిరించుడు. మా ఎంతంగా రౌడీ ముక్కలను తిప్పడం. మీకు బతకాలన్నా చావాలి మీకు చెప్పండి మీరే. ఇక నాకు రేపు జరుగుతుంది మాత్రం అధికార పార్టీదే ఇక్కడ ఉన్న నాయకులతో చెప్తున్నాను. నైట్ నా బెల్లం భీమ్ గ్రౌండ్ కింద పడది. పోలీసులు ఉరికిచ్చి మొత్తం గంజాయి బాధ్యతలు తిప్పించుకోండి. తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి పోలింగ్ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ సరళి తొలుత ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తతలు నమోదయ్యాయి. ప్రధాన పార్టీల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల రాజకీయ పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అదుపు తప్పే పరిస్థితులు ఉంటే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంతో పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా జరిగిపోయింది. ఎన్నికలకు సంబంధించిన ఓట్లు ఈ నెల 13న లెక్కించనున్నారు. రెండు హోటల్ తీసుకోండి. పంపించండి వాళ్ళని, పంపించండి. ఎలక్షన్ ఆఫీసర్ చూసుకుంటారు. जियो बताओ, जियो చూపెట్టు. ఓ జియో बताओ, मैं अंडर मार्क करा देखो. जियो पेपर इष्टమైన పేపర్ తీసుకోవద్దు. जियो సార్ పంపిస్తే మాకు సంబంధం లేదు. అయితే వదిలేసేయండి. పంపిస్తే ఎవరిని పంపించకండి, పంపిస్తే ఇద్దరిని పంపించండి. అర్థమైందా? ఎలక్షన్ సాఫ్గా చేయండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. థాయిలాండ్లో దారుణం చోటు చేసుకుంది. స్లోంక్లాలోని డే కేర్ సెంటర్లో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. 23 మంది చిన్నారులు సహా 34 మంది చనిపోయినట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. థాయిలాండ్లో ఉన్మాది ఘాతుకానికి పాల్పడడంతో డే కేర్ సెంటర్లో భారీగా కాల్పులు జరిపాడు. 22 మంది చిన్నారులు సహా మొత్తంగా 34 మంది అయితే మృతి చెందారు. అయితే 34 మందిని చంపి తాను కూడా నిందితుడు తనను తాను కాల్చుకున్నట్లుగా అయితే మనకు అప్డేట్ అందుతోంది. రైట్, థాయిలాండ్లో దారుణం చోటు చేసుకుంది. థాయిలాండ్లోని స్లోంక్లాలో ఓ వ్యక్తి 22 మంది చిన్నారులు సహా మొత్తంగా 34 మందిని కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. అయితే చివరికి తనను తాను కూడా కాల్చుకున్న నిందితుడు చనిపోయాడు. దీంతో ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా రక్తసిక్తంగా మారినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయంతో పరుగులు తీస్తున్నటువంటి విజువల్స్ కూడా మనము స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే అతను ఎందుకు చంపాడు ఏంటి అనే దానికి సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.